అయితే నేనేం చేయగలను? మీ అందరిని కూడా మంచి సువార్త ప్రకటించే వారిగా నేను చెయ్యాలి. కానీ నేను అలా చేయలేకపోతున్నాను. మొదట్లో మీరు సువార్తను ప్రకటించేటప్పుడు మీకు చాలా వింతగా అనిపించొచ్చు. మీరేదైతే చెప్తున్నారో అదెలాంటి మ్యాచ్‌గా ఉన్నట్టు అనిపించకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నేను సువార్తను ప్రకటిస్తూ వచ్చానో మొదటిసారి, ఆ వ్యక్తి రక్షణ పొందుకోకపోయినప్పుడు కూడా ఆ వ్యక్తి రక్షణ పొందుకునేందుకు వాక్యాన్ని పొందుకొని మారుతున్నప్పుడు మీరెప్పుడైతే చూడడం ప్రారంభిస్తారో అప్పుడు మీరు బోధించేది ఐదోసారో, ఆరోసారి జరిగినప్పుడు జరుగుద్దలా. అలా మీరు పరిచర్య చేస్తున్నప్పుడు వారికి జీవితంలో మార్పును మీరు చూడగలుగుతారు. దేవుడు ఒక ఆత్మని రక్షించేందుకు నన్ను ఎదిగిస్తున్న విషయాన్ని బట్టి ఎంత కృతజ్ఞతలు. అలానే నా విషయంలో ఎప్పుడైతే నేను సువార్తను అనేకులకి ప్రకటించానో ఒకరోజు ఒక సిస్టర్ ఉన్నారు. బోన్ అనే ప్రాంతంలో సిస్టర్ ఉన్నారు. తను నా దగ్గరకొస్తే తను చెప్పిందేంటంటే, "బోన్‌కి రండి బైబిల్ కాన్ఫరెన్స్ చేయడానికని." వారి చర్చ్ వచ్చేసి బోన్‌లో ఉంది. నేనెప్పుడైతే సువార్తను ప్రకటించిన అక్కడికి వెళ్ళానో తెలిసిన విషయం ఏంటంటే, ఈ సిస్టర్ ఒక ఫాదరు ఒక సంఘానికి ఎల్డర్‌గా ఉన్నారు. అలానే వాళ్ళ అన్నయ్య యూత్‌కి లీడరు, వాళ్ళ కుటుంబ సభ్యులందరిలో కూడా వాళ్ళు నాయకులుగా ఉన్నారు సంఘానికి. నేను వాళ్ళ సంఘానికి వెళ్తూ బైబిల్ కాన్ఫరెన్స్ చేయించడం జరిగింది. ఆ సమయాన నేను అలానే ఇంకొక బ్రదరు ఎవరైతే రక్షణ పొందుకునున్నారో ఆయన్ని నాతో పాటు తీసుకెళ్ళాను. ఆ బ్రదర్ నాకన్నా ముందుగా వివాహం చేసుకున్నాడు. అతని దగ్గర ఒక కొత్త సూట్ ఉంది. నా దగ్గర చినిగిపోయిన బట్టలున్నాయి. వాస్తవానికి అదంతా బైబిల్ సెమినరీకి బాగోలేవు. ఎప్పుడైతే మేము భవన్‌కొచ్చామో అక్కడ బస్ స్టేషన్‌కొచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళు వాళ్ళు గ్రీట్ చేయడానికొచ్చారు. వాళ్ళని మేము గ్రీట్ చేసి ఎప్పుడైతే కాన్ఫరెన్స్‌కి వెళ్తున్నామో, ఆ బ్రదర్ చెప్పాడేంటంటే, పాస్టర్ మీరు బట్టలు మార్చుకుంటే బావుంటది. చూడండి మీ బట్టలెలా ఉన్నాయో అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇలా మీరెళ్లి సువార్తను ప్రకటించలేరు. నేను చెప్పింది వినండి. అతనికి పొట్ట నాకన్నా కొంచెం పెద్దగా ఉంది. నిన్న సూట్‌ని వేసుకున్నాను. ఆ సూట్ నేనేసుకున్నప్పుడు అదంతా కూడా నాకు ఎంతో బ్యాగీ లాగుంది. అంటే ఎంతో లూజ్ అయిపోయాయి. అది పెద్ద సమస్యనే కాదు. నేనెప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ వచ్చానో, ఒకరు వెనకాల చెప్పారేంటంటే, నా ఆత్మీయ జీవితాన్ని నేను మీరు చెప్తున్న దానికి ఉల్టాగా జీవించాను. అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి నుంచి కూడా అతని విశ్వాస జీవితం తప్పుగా ఉందని. నేనెప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ వచ్చానో, నిజంగా నేనెంతో కదిలించబడ్డాను. చాలా మంది కూడా రక్షణ పొందుకుంటున్నారు. కానీ, పౌలు చెప్తున్నాడేంటంటే, కేవలము అక్కడ ఎల్డర్ తప్ప చాలా మంది రక్షణ పొందుకోవడం బట్టి వాస్తవానికి నా హృదయంలో నేనెంతో కదిలించబడ్డాను. నేనెప్పుడైనా అప్పుడే అవకాశం దొరికినట్లయితే ఆ సంఘస్థులని వాళ్ళని నేను కలవడము, అక్కడికెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించడం, నేను వాళ్ళకి సావాసం చేయడం అంటే నేను చేస్తూ వచ్చాను. అది నేను ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను. ఒక సమయాన నేను ఎంతో వారి గురించి పట్టించుకునే వాడిగా అయ్యాను. నేను ఎలా ఆలోచించానంటే వాళ్ళు వాస్తవానికి స్వార్థ పొందుకొని రక్షణ పొందుకున్నవారు కదా! కానీ వాళ్ళెందుకిలా జీవిస్తున్నారు? నేనేదైతే దేవుని యొక్క వాక్యం వాళ్ళకి బోధించానో, యేసే మన పాపాలన్నిటిని కూడా కడిగి వేశాడు. ఆ కృపను మనము పొందుకోవాలనే విషయాన్ని బోధిస్తూ వచ్చాను. కానీ, ఆ సంఘ పాస్టర్ వచ్చేసి అతని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, అతని పాపం గురించి వివరిస్తూ వచ్చేవాడు. ఆ రోజు నేను గ్రహించానేంటంటే, ఇవాంజెలిస్ట్ ఎవరైతే సువార్తను ప్రచురించే వారుగా ఉంటారో వారిని నేను ఎదిగించాలని. నేను దేగోకెళ్ళినప్పుడు పాదోంగ్ అనే ప్రాంతంలో దేగులో మా సంఘాన్ని ప్రారంభించాము. పాదోన్ సంఘంలో ఆ పాదోన్ సంఘం పాస్టర్ నేను చాలా పోట్లాడాము.
వాళ్ళ సంఘం పేరు పాదం అనేవాళ్ళు. వాళ్ళని వాళ్ళ సంఘం పేరు ప్రెస్బిటేరియన్ చర్చ్ గా పిలిచేవారు. వాళ్ళు అడిగారు, మీరు పాదం చర్చ్ పాస్టర్ అన్నప్పుడు, అవును నేను పాదం చర్చ్ పాస్టర్ని. మీ మిషన్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళు మా సంఘస్థుల ఇంటికి వెళ్తున్నారు. ఫస్ట్ మీరు నన్ను కల్ట్ అని పిలుస్తున్నారని విన్నాను. మేము ఇవన్నీ కూడా వింటూ ఉంటాము పాస్టర్. ఫస్ట్ ఒకవేళ నేను కల్ట్ అయి ఉన్నట్లయితే నా దగ్గర ఎందుకు పాస్టర్ కి ఎదిగే వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు మరి మీ మిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు? అదే కదా యేసే సువార్తలో బైబిల్లో చేసింది. అలా ఎంతో వాదన జరిగితే వచ్చింది ఆయనకి నాకు మధ్యన. కానీ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, బాదానికి మొదటిసారి నేను వెళ్ళినప్పుడు, అక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు, అక్కడ కనీసం ఒక్కరు కూడా లేరు ఎవరైతే పాపక్షమాపణ పొందుకోవడానికి. కానీ దేవుడు ఎంతో అద్భుతంగా వాక్యం ద్వారా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత కొన్ని రక్షణలోకి నడిపిస్తూ వచ్చాడు. ఒకరోజు ఒక ఆవిడొచ్చారు. సంఘస్థులు ఆ సిస్టర్‌కి స్వార్థను ప్రకటించడం జరిగింది. తను అన్ని వదిలేసి మిషన్ స్కూల్‌లోకొచ్చింది. ఎప్పుడైతే మధ్యాహ్నం మేము వాక్యం ప్రకటించేందుకు వెళ్ళామో, ఆ విట్నెస్ టైమ్‌లో తను బయటికి వెళ్ళట్లేదు. తనకి బయట ప్రజలు కొంతమంది తెలుసు. కానీ వాళ్ళని కలిసేందుకు తను ఎంతో భయపడుతూ వచ్చింది. మరుసటి రోజు తను బయటికెళ్తూ రాత్రి ఆలస్యంగా వచ్చేది. తను సువార్తను ప్రకటిస్తూ వచ్చింది ఎందరికో. తనలాగా మళ్ళీ ఎవరు కూడా సువార్తను ప్రకటించే ఒక సహోదరుడో, సహోదరురాలు లేరు. ఎప్పుడైతే తను సువార్త ప్రకటిస్తూ వచ్చారో భూసాన్‌లో తన దగ్గర బట్టలు కొనడం స్టార్ట్ చేశారు. భూసాన్‌లో ఉన్న ప్రజలు తన దగ్గర వచ్చే వాళ్ళు ఒకరొకరుగా రక్షణ పొందుకుంటూ వచ్చారు. యేసయ్య ఒక రక్తము చిందించడం బట్టి సిలువలో మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే విషయం తను మాట్లాడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ నడిపించింది ఆ విధంగా ప్రజలు ఈ సువార్తను అంగీకరించడానికి. ఎప్పుడైతే ప్రజలు ఈ వాక్యాన్ని వింటూ వచ్చారో వాళ్ళ కళ్ళల్లో నీరు తీశారు. వాళ్ళు ఎంతో ఏడుస్తూ, ఎంతో కృతజ్ఞతలతో అంగీకరించడం జరిగింది. ప్రజలు కూడా పూర్తిగా మారడం మనం చూడగలుగుతాము. నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా కదిలించబడుతున్నాను. ఎందుకని మన ప్రజలు ఎలాంటి వాళ్ళమంటే కేవలం నాశనానికి నడిపించబడాల్సిన వాళ్ళము. మన పాపాన్ని బట్టి మనం కేవలం నాశనం అవ్వాల్సిన వాళ్ళము. కానీ యేసయ్య మన కోసము సిలువలో రక్తాన్ని కార్చారు. ఇది కేవలం సిద్ధాంతం ప్రకారం మనం తెలుసుకోవాల్సింది కాదండి. ఎవరైతే రక్షణ పొందుకుని ఉన్నారో, నేను రక్షణ పొందుకున్నాను. నేను రక్షణ పొందుకునేందుకు యేసయ్య మరణించాడా? ఇలా ప్రజలు సువార్తను వినడం బట్టి వాళ్ళ జీవితంలో మార్పును పొందుకొని ఉండగలుగుతున్నారు. ఎప్పుడైతే సమయం గడిచిపోతుందో, మన సమయం ఎప్పుడు మారిపోతుందేమో నాకు తెలీదు కానీ, ఆ రోజులలో ఎప్పుడైతే ప్రజలు రక్షణ పొందుకునేవారో, అది నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేది. అది నా హృదయాన్ని ఎంతో కదిలించేసేది. ప్రజలు వాళ్ళకి కానుకలిచ్చే విషయం నేను చూసినప్పుడు, సంఘానికి కానుక ఇవ్వడం వాళ్ళు చూసినప్పుడు నా హృదయంలో నేను ఎంతో కదిలించబడ్డాను. నేను నాకు నేనుగా చేయలేను కూడా అది. కానీ సహోదరి, సహోదరులు ఎవరైతే పాపక్షమాపణ పొందుకొని ఉన్నారో, వాళ్ళ పాపం విషయాన్ని బట్టి వాళ్ళ హృదయాలు ఎంత నొప్పితో ఉన్నారు. పాపం విషయాన్ని బట్టి ప్రజలు నిద్రపోలేకపోతున్నారు కూడా. ప్రజలు ఆలోచించే విధానంలో కూడా ఎంతో మార్పు ఉంటూ ఉంటుంది. కానీ ఏదైతే సువార్త మనం ప్రకటిస్తున్నామో, మురికి పాపులం లాంటి మనవాళ్ళు
దేవుడు మనలాంటి వాళ్ళ కొరకు పాపం కొరకు రక్తాన్ని చిందించేలా యేసుని పంపించాడు. యేసే రక్తం చిందించాడు. మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటున్నామో, ఈ వాక్యం మనం అంగీకరించినప్పుడు రక్షణ మనకు హృదయంలో పూర్తవుతుంది. యేసయ్య మరణించడం బట్టి ఇకను నేను పాపిగా లేను. నా పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. ఎవరైతే ప్రజలతో నేను మాట్లాడుతూ ఉంటానో, వాళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత, వాళ్ళు చాలా పూర్తిగా వేరైన వ్యక్తిగా మారుతున్నారు. కొంతమంది ఎప్పుడైతే వాళ్ళు దేవుడికి అర్పణలిస్తారో, కానుకలిస్తారో, వాళ్ళిచ్చిన విధానం నేను చూసినప్పుడు నా హృదయం ఎంతో కదిలిస్తుంది. వాళ్ళు జీవించేది చిన్న జీవితమైనా చాలా కొదువులతో జీవించినప్పటికీ, వాళ్ళు దేవుడికిచ్చేది చాలా పెద్దదిగా ఉంటది. దేవుడిని ఆరాధించేందుకు. అది చూసినప్పుడు నా హృదయం ఎంతో కదిలించబడిద్ది. పాస్టర్స్ ఎప్పుడైతే స్వార్థం ప్రకటిస్తూ ఉంటారో, ఆ సమయంలో వాళ్ళు అరెస్ట్ చేయబడ్డము, ఇలాంటివెన్నో జరుగుతాయి. కానీ వాళ్ళు రిలీజ్ అయినప్పుడు మరుసటి రోజు రిలీజ్ అవుతారు అంతే. ఇక్కడ పౌలు కూడా ఇక్కడ మనం చూసినప్పుడు ఒకప్పుడు వారి యొక్క ఆలోచన వాళ్ళకి హృదయం చేత నడిపించబడేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. ప్రజలు వాళ్ళ వాక్యాన్ని ఒకసారి, 2 సార్లు మనం చెప్పింది వినిన తర్వాత చివరిగా మనం వాళ్ళకి తెలియజేయాలనుకుంటుంది. యేసే మన పాపాలన్నిటిని కడిగి వేశాడనే విషయాన్ని. ఈ వాక్యాన్ని మనం నిరంతరం బోధిస్తూ వచ్చాము. వారొక హృదయంలో నేను పాపిగా ఉన్నాను. నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనే విషయాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు వాళ్ళేం గ్రహిస్తారంటే నేనికను పాపిగా లేను. యేసే నాతో ఉన్నాడు. నేను నూతనంగా జన్మించిన వాడిగా ఉన్నాను. కానీ ప్రజలు వాళ్ళు మారాలని లేకపోయినప్పటికీ వాళ్ళు మార్చబడతారు. వాళ్ళెప్పుడైతే వాక్యాన్ని పొందుకుంటారో. వెండి, బంగారం కాదండి మన దగ్గర ఉందిక్కడ. యేసయ్య, యేసయ్య యొక్క రక్తము ఏదైతే గొర్రెపిల్లకు రక్తం ఉందో, ఆ రక్తం ప్రకారం అన్ని కూడా కడిగివేయబడ్డాయి. వాస్తవానికి యేసయ్య ఆయన మన కోసం మరణించడము, సిలువలో అతని రక్తాన్ని చిందించడం అనేది ఇదేదో అలా జరిగిపోయిందని కాదు. ఆ కార్యాన్ని జరగడం బట్టి నేను నిజమైన రక్షణ పొందుకోవడం జరుగుతుంది. నా పాపాలన్నీ కూడా సదాకాలానికి కడిగివేయబడ్డాయి. నిజంగా నన్ను ఎంతో ఉప్పొంగించింది. నేను దొంగతనం చేసేవాడిని. నేను ఇళ్ళలోకి వెళ్తూ నేను తప్పు చేస్తూ దొంగతనం చేసేవాడిని.
కానీ వాక్యం చూసినప్పుడు నేను గ్రహించాను నా పాపాలన్నీ కూడా కడిగి వేయబడ్డాయి. నేను కడిగి వేయబడ్డాను. కేవలం యేసు యొక్క రక్తాన్ని బట్టి నేను కడిగి వేయబడుతూ నేను నీతిమంతుని తీర్చబడ్డాను. మనం ఎలాంటి ప్రజలమంటే దేవుని చేత మనము తీర్పును పొందుకున్న వారిగా ఉన్నాం. నీతిమంతులుగా తీర్చబడిన వారిగా ఉన్నాము. దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను. నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు. కొంతమంది సహోదరులుంటారు ఎవరైతే సంఘంలో ఉంటారో, నేను ఊహించని ఈ విధంగా వారెంతో మారిపోయి ఉన్నారు. కొంతమందిని ఎప్పుడైతే నేను చూస్తున్నానో వాళ్ళు కానుకలివ్వడము, నేను ఆలోచిస్తూ ఉంటాను ఇదెలా సాధ్యము? వాళ్ళింత హృదయం పెట్టి ఎలా ఇవ్వగలుగుతున్నారు? నా ఆత్మ అనేది కదిలించి పెడుతుంది. ఎప్పుడైతే సంఘంలో ఉన్న ఒక సంఘస్థుల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నేనెంతో కదిలించబడుతూ, ఉప్పొంగించబడాను. పాపం విషయం బట్టి మనము నిత్య నరకాన్ని పొందుకోవాల్సిన వాళ్ళం. నాశనం పొందుకోవాల్సిన వాళ్ళము. కానీ ఇవాళ చాలా మంది ప్రజలు వాళ్ళు పాపి అని చెప్తుంటారు. నిజంగా నాకు హృదయాన్ని అది ఎంతో చూపిస్తుంది. యేసే మన పాపం విషయం బట్టి ఆయన శిలువలో మరణించాడు. మన పాపాలన్నిటిని గూడా ఆయన కడిగి వేశాడు. మనను పరిశుద్ధపరిచాడు. కానీ చాలా సంఘాలు ఈ రోజులలో వాళ్ళు చెప్తున్న మాటేంటంటే నేను ఈ పాపం చేశాను. ఈ పాపం క్షమించు అని ఈ విధంగా యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారు. కానీ దీనికి అర్థం లేదు. ఎప్పుడైతే నేను ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ వచ్చానో ఒక పాస్టర్‌గా చాలా సమయం గడిచిపోతూ వచ్చింది. కానీ సం నేనెప్పుడైతే సంఘస్థుల్లో నేను చూసినప్పుడు నేను చాలా సిగ్గుకరంగా అనిపిస్తుంది. వాళ్ళు సంఘస్థులు వాళ్ళేం మాట్లాడకుండా వాళ్ళు నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ జీవితాలని వాళ్ళకి దగ్గరున్నవన్నిటిని కూడా వాళ్ళు అర్పిస్తున్నారు. దేవుడికి అన్నిటి కూడా అంకితం జేస్తున్నారు. అలాంటి హృదయం నేను చూసినప్పుడు ఎందుకు నేను కదిలించబడుతూనే చాలా సిగ్గుకరంగా అనిపిచ్చింది. ఎప్పుడైతే మనం ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నామో, ఇక్కడ అపోస్తులు వాళ్ళు పట్టబడినప్పుడు, మళ్ళీ వాళ్ళు విడుదలైనప్పుడు, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వారి దగ్గరికెళ్తూ వాళ్ళు అన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా ప్రకటిస్తూ వచ్చారో అక్కడున్న రాజులు గాని, అందరూ కూడా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఆహ్, దేవుడు దేవుడి విషయం ముందు నిల్చొని ఉండగలిగారు. ఏదైతే దేవుడు నిర్ణయించిన దాని ప్రకారము అన్ని కూడా జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనం ఎప్పుడైతే చూస్తున్నామో ఈ వాక్యాలని అపోస్తుల కార్యం 4 అధ్యాయం 23 వచనం నుంచి, చాలా మంది ప్రజలు కూడా అక్కడ వాళ్ళు నేరం చేసిన వాళ్ళు ఉండి, తప్పు చేసిన వాళ్ళుగా ఉన్నప్పుడు కూడా, అక్కడ సువార్త ప్రచురించేవారు, వాళ్ళు సువార్త ప్రచురించకుండా వాళ్ళు నోరు మూసుకొని ఉండలేకపోయారు. నిరంతరం గూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. వారి జీవితాన్ని అంతా కూడా యేసయ్యకి అర్పించేందుకు, ఆ జీవితం వాళ్ళేదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు కూడా భావించలేదు. నా జీవితంలో కూడా నా జీవితాన్ని నేను మొత్తాన్ని కూడా దేవుడికి అప్పచెప్పే విషయాన్ని బట్టి నేనెంత కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎందుకంటే, ఆ ప్రశస్తమైన యేసయ్య నా కొరకు
నా కొరకు ఆయన మన్నించాడు కాబట్టి, నేను గూడా అటువంటి పాప క్షమాపణ పొందుకున్నాను. కానీ నా కొన్ని సార్లు నేను చూసినప్పుడు ఆ సోదరుడి నుంచి, ఆ సోదరురాలు నుంచి నేను వేరుగా ఉన్నాను. ఎలా వాళ్ళు యేసుని ఇంతగా ప్రేమించగలుగుతున్నారు? నేను కూడా రక్షణ పొందుకోగలిగాను. కానీ ఇక్కడున్న సంఘస్థులు వాళ్ళు ఏ విధంగా దేవుడి పట్ల వృద్ధిని కలిగి ఉన్న విషయం నేను చూసినప్పుడు నాకు చాలా కృతజ్ఞతలుగా అనిపిస్తుంది. నిన్నటి రోజున నేను బ్రదర్స్ అందరూ కూడా బయటికెళ్లారు. నేను వెళ్ళాలా వద్దా నేను ఆలోచిస్తూ వచ్చాను కొంచెం అలసిపోవడంతో. ఒక బ్రదర్ వచ్చి చెప్పారేంటంటే, "రండి పాస్టర్ గారు" అని. అలా కొంచెం ఆలస్యమైనా నేను కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళిన తర్వాత నేను వాక్యం చెప్పడం జరిగింది. నేను వాక్యం చెప్పిన దాని తర్వాత ఆ సిస్టర్స్ అక్కడున్న వాళ్ళందరూ ఎంతో రుచికరమైన ఆహారాన్ని వాళ్ళు సిద్ధపరిచారు. నేనక్కడున్న రైస్ కేక్‌ని తిన్నాను. మళ్ళీ కార్ నేను డ్రైవ్ చేసి తిరిగి ఇంటికొస్తున్న సమయాన మా సంఘంలో ఎంతో వెచ్చగా ఉంటుంది. నన్ను రమ్మని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి నేనక్కడికి వెళ్ళాను. అక్కడున్న సోదరి సోదరులు వాళ్ళు చాలా సంతోషించారు. నేనక్కడికి వెళ్ళగానే వాక్యాన్ని బోధించే సమయం వచ్చేసింది కాబట్టి, నేను సరైన సమయానికొచ్చానంటూ అక్కడికి వెళ్తూ వాక్యాన్ని బోధించేశాను. నేను వాక్యాన్ని బోధించిన తర్వాత ఎప్పుడైతే తినడానికి సమయం మేము కలిగి ఉన్నామో, ఎంతో అద్భుతమైన సమయాన్ని కలిగి ఉండగలిగాము. సోదరి సోదరులు ఎంతో రుచికరమైన ఆహారాన్ని సిద్ధపరిచారు. మేమందరం కలిసి ఎంతో ఆనందమైన సమయాన్ని గడపగలిగాము. దేవుడి యొక్క కృప ద్వారా మా బాధలని, మా ఒక చింతలనన్ని కూడా మేము మర్చిపోగలిగాము. యేసు యొక్క ప్రేమలో మనం మునిగిపోయి ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న చింతలని అన్నిటిని కూడా మనం మర్చిపోతాము. ఆ చలిలో కూడా నేను నడుపుతున్నప్పుడు నేను సువార్తలో ఎన్నో కాలాలు జీవిస్తూ వచ్చాను. కానీ అక్కడ యవనస్తుల యొక్క సహోదరి సహోదరుల యొక్క ప్రేమ సాక్ష్యం వింటున్నప్పుడు యేసు యొక్క ప్రేమ ఎలా జీవంగా ఉందన్న విషయాన్ని నేను చూడగలిగాను. ఇక్కడ ఏం చెప్తుందండి వాక్యం కూడా? వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు అపోస్తులందరూ కూడా ఇక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళు విడుదల పొందుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చారో, దేవుని యొక్క యేసు యొక్క ప్రేమ అనేది వాళ్ళ ఒక ఇళ్ళలో పూర్తవ్వడం జరిగింది. వాళ్ళు కష్టాన్ని, శ్రమని పొందుకున్నప్పుడు కూడా సమయం గడుస్తున్నప్పుడు నేను చూడగలుగుతున్నానేంటంటే, వారి యొక్క సాక్ష్యాల ద్వారా వాళ్ళు కానుకలిస్తున్నారు. వాళ్ళు ఎంతో కానుకలిస్తున్నారు. వాళ్ళు నిజంగా ఈ విధంగా సంఘానికిస్తూ వాళ్ళు జీవంగా ఉండగలుగుతారా? ఇలా ఎలా జీవించగలుగుతున్నారనే విషయాన్ని బట్టి నేనెంతో ఆశ్చర్యపోయాను. నన్ను నేను పాస్టర్‌గా పిలిసింది కూడా నేను చాలా సార్లు ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే చూడగలుగుతున్నాను ఎలా వాళ్ళకు హృదయంలో క్రీస్తుకు ప్రేమను బట్టి నింపబడుతూ ఇవన్నీ చేయగలుగుతున్నారు. యేసయ్య యొక్క రక్తాన్ని బట్టి వాళ్ళ నేను పాపక్షమాపణ పొందుకున్నాను. వాస్తవానికి నేను నిత్య నరకాన్ని పొందుకోవాల్సిన వాడిని. మీరు ఈ నిత్య నరకం నుంచి మీరు విమోచించబడ్డారు. యేసే మిమ్మల్ని కాపాడుతున్నాడు. యేసే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎంత మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాలి ఈ రోజులలో. ఈ రోజులలో దంపతులకు ఎప్పుడైతే పిల్లలు లేట్లేదో నేను వాళ్ళతో చెప్తున్నానేంటంటే, ఎక్కువ మంది పిల్లల్ని మీరు కనండి. ఈ రోజులలో ప్రభుత్వము గూడా పిల్లలకు వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతుంది కాబట్టి, నిజంగా ఎంతో మంది మీ పిల్లలు కనడం బట్టి అదెంతో మంచిదని నేను చెప్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఆ రోజులలో వాళ్ళు పిల్లల్ని అబ్బాయిని కనేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ అలా 11 వ్యక్తిగా అబ్బాయి పుట్టడం జరిగేది. పదో వ్యక్తి
కుమారుడుగా ఉండేవాడు. అలా ఎందరో పిల్లల్ని వాళ్ళు కలిగుండేవారు. నిజంగా ఒక పిల్లోడిని మనం పెంచడం అనేది అదెంత అద్భుతమైన విషయమో. నేనెప్పుడైతే తల్లులను చూస్తూ ఉంటానో, వాళ్ళ పిల్లలని ప్రేమించే హృదయాన్ని వాళ్ళేదైతే కలిగున్నారో దాన్ని వివరించలేము. అది వివరించే హృదయమే కాదసల. ఏదైతే ప్రేమ తల్లి పిల్లల వైపు కలిగుందో, ఆ ప్రేమ అనేది తల్లి నుంచి బయటికి రావడం మనం చూడగలుగుతున్నాము. చాలా వాళ్ళ పిల్లలకి త్యాగం చేసే తల్లిదండ్రులుంటారు. వారు బతుకుదెరువు కలిగేందుకు వాళ్ళు బయటికెళ్ళి కష్టపడ్డము, తండ్రి ఉద్యోగం చేయడము, అమ్మ తినకపోయినా కూడా పిల్లలకు కడుపులు నింపడము, ఈ విధంగా ఒకప్పుడు జరిగేవి వాళ్ళెంత పేద స్థితిలో ఉన్నప్పుడు. ఈ రోజుల్లో గనుక చూసినట్లయితే ప్రజల దగ్గర ఏదైతే ఉందో అది వాళ్ళు తినేస్తూనే ఉన్నారు. ఇదెంతో అద్భుతంగా ఉంది తల్లి యొక్క ప్రేమను మనం చూస్తున్నప్పుడు. నేనెప్పుడైతే 9 సంవత్సరాలున్నప్పుడు మా అమ్మగారు మరణించారు. నా అక్క నన్ను పెంచుతూ వచ్చింది. నేనెప్పుడైతే ఎదుగుతూ వచ్చానో, మా నాన్నగారితో నేను అడుగుతూ వచ్చేవాడిని. అమ్మగారు చనిపోయింది కాబట్టి, మా నాన్నగారు ఒకరోజు మమ్మల్ని పిలుస్తూ మాట్లాడిన విషయం ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పి, ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని చేసుకొని ఎన్నో మాటలుగా ప్రజలు మాట్లాడుతున్నారని. ఆయన మాతో అన్న విషయం ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్నప్పటికి మీ అమ్మలాంటి స్త్రీని నేనెప్పుడు కూడా ఎక్కడ కలవలేననుకుంటా. మీ అమ్మలాంటి అమ్మని నేనెక్కడ కూడా నిజంగా కనుక్కోలేను. అలాంటి వ్యక్తిని కలవలేను. నేను పెళ్లి చేసుకోవచ్చు నా సంతోషం కోసం. కానీ మీలాంటి అమ్మని నేనెక్కడ కలవలేను. మా నాన్నగారు మా గురించి ఆలోచిస్తూ తన పిల్లల విషయాన్ని బట్టి అతను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా అతను మమ్మల్ని వెతికిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మేము పెద్దవారిగా అయ్యామో కొంచెం పెద్దగా అవుతొచ్చినప్పుడు మాకనిపించిందేంటంటే, మా నాన్నగారు కొంచెం వయసులో వచ్చినప్పుడు ఆయన కొంచెం మళ్ళీ పెళ్లి చేసుకొని ఉన్నట్లయితే బావుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఒక సహాయంగా ఉండేది కదా! ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారో, వారికి ఎప్పుడైనా ఇబ్బందులు జరిగినప్పుడు వేరు వేరు ఉద్దేశాలొచ్చినప్పుడు పోట్లాడుతూ ఉంటారు. కానీ మా నాన్న విషయం చూసేంత వరకు ఏదైతే జీవితాన్ని దేవుడు ఆయనకిచ్చాడో, ఆ జీవితం అంతా కూడా మా కోసం త్యాగం చేయడం నేను చూడగలిగాను. ప్రజలు వాస్తవంగా చుట్టూరా జరిగిన విషయం బట్టి ఫిర్యాదు చేస్తూ వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ మా నాన్న ఎంతో త్యాగం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే మనం దేవుడికి అప్పచెప్పుకుంటామో, మనం విశ్వాసం ప్రకటిస్తున్నప్పుడు నేను ఇటువంటి రోజుని పొందుకుంటూ వచ్చాను. మన ఒక జీవితాన్ని మనము కష్టాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు చాలా సార్లు మనము చాలా విషయాలు మన చుట్టూరు జరిగే వాటిని మనం మర్చిపోతూ ఉంటాము. సండే రోజు మాత్రమే ఆరాధనకెళ్ళడము జరిగేది. ఎందుకంటే మిగతా రోజులన్నీ కూడా చేయడానికి ఎన్నో పనులు ఉండేవి. సోదరీసోదరులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న సోదరీసోదరులు వాళ్ళు నిజంగా యేసుని ప్రేమించడం నేను చూడగలిగాను. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చూసాను. వాళ్ళ హృదయము ఎంత కృతజ్ఞతలతో నిండి ఉంది యేసయ్య పట్ల. నేను ఆ సంఘస్థుల్ని చూస్తూ వచ్చినప్పుడు, పాస్టర్‌లు ఎవరు కూడా ఇది చేయలేరన్నట్టుగా అనిపిచ్చింది.
నేను సంఘస్థులు ఎలా అయితే వాళ్ళ దేవుడు ముందు కానుకలిస్తున్నారో, ఎలా అయితే సువార్త కోసం వాళ్ళు జీవిస్తున్నారో, ఆ విషయాలన్నీ చూసినప్పుడు నా హృదయంలో నాకు చాలా కృతజ్ఞతలుగా అనిపిస్తుంది. ప్రజలు చాలా మంది గూడా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు సువార్తని ప్రకటిస్తూ వస్తారో, మీరు బైబిల్‌ని గూడా చదువుతున్నప్పుడు, ఇక్కడ 32 వచనంలో గనుక చూసినట్లయితే అపోస్తల కార్యం 4 అధ్యాయం 32 వచనము. వారికి సొంత స్థానం ఉన్నప్పుడు కూడా ఆ స్థాన ప్రకారం వాళ్ళు మాట్లాడలేదు. నేను చేయగలిగింది ఏది కూడా లేదు. ఏదైతే యేసయ్య యొక్క ప్రేమ ఆయన శిలువ మీద కార్చిన రక్తం ఉందో దాన్ని దేని ద్వారా కూడా మనం తిరిగి చెల్లించలేము. యేసయ్య శిలువ మీద రక్తాన్ని కార్చాడు. ఆ విషయాన్ని బట్టి మనం ఇవాళ పాపక్షమాపణ పొందుకొనున్నాము. ఈ విధంగా ఎంత గొప్ప ఆశీర్వాదం మన దగ్గరికి రావటం జరుగుతుంది. అది ఎంత కృతజ్ఞత చెల్లించాల్సిన విషయము. నేను సంఘానికెళ్ళే వ్యక్తిని కాబట్టి నేను ఒంటరిగా బైబిల్ చదివేవాడిని. చాలా సార్లు నేను బైబిల్ చదువుతూ వచ్చాను. నేను ఈ సత్యాన్ని గ్రహిస్తూ వచ్చాను. నా పాపాలన్నీ గూడా కడిగివేయబడ్డాయని. ఎలా నా పాపాలు కడిగివేయబడ్డాయి, నేనెలా రక్షణ పొందుకోగలిగానో నేను చూడగలిగాను. చాలా మంది అనేవాళ్ళేంటంటే, ఎవరు ఈ ఓక్సు పార్క్? ఎవరో చెప్తున్నారు ఇలా పాపం లేదనే విధంగా. అప్పుడు నా సంఘం నుంచి నేను బయటికొచ్చేసినప్పుడు, నేను అలా బయట నడుస్తున్నప్పుడు ప్రజలు ఎవరైతే రోడ్డు మీద నాకు కనిపించేవాళ్ళో, ఆ స ఒక సిస్టర్‌ని నేను కలిసాను. ఏంటంటే, ఒక యంగ్ సిస్టర్‌ని. తనని మిసెస్ కిమ్ అని పిలిచేవాళ్ళము. నేను తనతో చెప్పాను ఏంటంటే, మిసెస్ కిమ్ మీరు రక్షణ పొందుకోవాలని. తను చెప్పిందేంటంటే నాకు, మిస్టర్ పార్క్ మీరు ఇక్కడి నుంచి నాకు అడ్డుగా తొలగితే మంచిదని. నువ్వు పాస్టర్ కన్నా గొప్పవాడివి అనుకుంటున్నావా? ఎప్పుడైతే నేను పాపక్షమాపణ పొందుకున్న విషయాన్ని తనకు వివరిస్తూ వచ్చానో, అక్కడున్న పాస్టర్ అనేవాడేంటంటే, "ఒకసో పార్క్ నువ్వు సంఘం నుంచి బయటికి గెంటేయబడ్డావు. నువ్వు ఇంకోసారి ఈ పరిశుద్ధ బలులో పాల్గొనడానికి అర్హత లేదు నీకు." పాస్టర్స్ పిల్లలు దిగులో వాళ్ళు చదువుతూ ఉండేవారు. దిగు నుంచి వాళ్ళు స్నానానికొచ్చేవారు. మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత ఆదివారం ఆరాధన వాళ్ళు తిరిగి వెళ్ళేవాళ్ళు దిగుకి. పాస్టర్స్ పిల్లలు వారంలో ప్రతిసారి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కార్ ప్రయాణం చేస్తూ ఉండేవారు. పాస్టర్ వరకు ఎంత తప్పు చేస్తాడనేది నాకు తెలుసు. ఆయన చెప్తున్నాడు ఆయనలో పాపం లేదని. ఇలా ఎందరో ప్రజలు మాట్లాడుకుంటూ ఉండేవారు. నేను మిషన్ స్కూల్‌లో నేను జాయిన్ అయినప్పుడు అది ఫారినర్స్ ద్వారా ఆ మిషన్ స్కూల్ ప్రారంభమైంది. ఆ రోజులలో చాలా మంది కూడా కొరియాకొచ్చేవాళ్ళు వాక్యాన్ని బోధించేందుకు. ఈ మిషనరీస్ వారెప్పుడైతే గ్యాదరింగ్స్ ఏర్పరిచారో, ఒక్కసారిగా 300 మంది మిషనరీస్ వాళ్ళు విదేశాల నుంచి కొరియాకి రావటం నేను చూడగలిగాను. వాళ్ళు నూతనంగా జన్మించిన క్రైస్తవులుగా ఉండేవారు. కొరియాలో వాళ్ళు సువార్తను ప్రకటించేందుకు వచ్చారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళు నాకు సువార్తను ప్రకటించలేకపోయారు. నేను వాళ్ళు చెప్పింది వినలేకపోయాను మొదట్లో.
వాళ్ళు 3 వారాలు వాళ్ళు ఉపవాసాలు చేస్తూ వచ్చినప్పుడు, వాళ్ళు ఉపవాసం చేసిన సమయాన మిషన్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు రిక్రూట్ చేసేవారు. వారిలో నేను ఒక మిషన్ స్టూడెంట్‌గా నేను వారికి జాయిన్ అయ్యాను. నేనలా అక్కడికి వెళ్ళడం బట్టి సువార్తను వినగలిగాను. నేను బయటికెళ్ళి ఒక మిషనరీగా సువార్తను ప్రకటించడం జరిగింది. నేనెప్పుడైతే రక్షణ పాపక్షేమం పొందుకున్నానో నేనెంతో కదిలించబడ్డాను. ఎందుకంటే నేను పాపంలో ఎంతో ఆ సమయంలో ఇబ్బంది పడేవాడిని కాబట్టి. మన పనులతోని, మన క్రియలతోని సంబంధం లేకుండా మనం రక్షణ పొందుకున్న వారిగా ఉన్నాం. కేవలం యేసు యొక్క మన్నను బట్టి వాళ్ళు మన పాపాలన్నీ కూడా కడిగివేయబడుతున్నాయి. అందుకని యేసుని బట్టి వాళ్ళు మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. చాలా మంది సంఘస్థులు సంఘానికి వెళ్తూ కూడా నేను పాపిని, నా పాపం చేసిన పాపం నేను చేసిన పాపాన్ని క్షమించని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ రోజులలో నేను రక్షణ పొందుకున్నప్పుడు నేను చాలా చిన్నవాడిని. కానీ రక్షణ పొందుకున్నప్పుడు నేను మా ఇంట్లో మా అక్క నాతో చెప్పిందేంటంటే, ఒకసో ఎప్పుడైతే మనం సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు నీ తలని వంచుకోవాలి. నువ్వు కృపను పొందుకోవాలి. కానీ పాస్టర్‌లే చాలా మంది సంఘంలో ఉన్నవారు చెప్తున్నారు మన పాపాలు క్షమించబడలేదని. నువ్వెలా అంటున్నావు మన పాపాలు క్షమించవేయబడ్డాయని? ఆ కొన్ని రోజుల తర్వాత మా అక్క కూడా తన రక్షణ పొందుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను రక్షణ పొందుకున్న తర్వాత విన్నానో అక్కడ విదేశీయులొచ్చి వాళ్ళు మిషన్ స్కూల్ ప్రారంభించారని నేను అక్కడికి వెళ్తూ మిషన్ స్కూల్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఉదయాన్నే అక్కడికి వెళ్తూ వాళ్ళతో ప్రార్థించడం, వాళ్ళతో ఆరాధించడము, వాక్యం ఎలా చెప్పడమో నేర్చుకోవడము, ఒకటిన తర్వాత ఒకటి నేను నేర్చుకుంటూ వచ్చాను. అదే సమయంలో నేను సువార్త ప్రకటించడానికి. నే నేను ఎంత సువార్తను ప్రకటించినప్పటికీ ప్రజలు వాళ్ళు కదిలించబడేవారు కాదు సువార్తను పొందుకోవడానికి. ఒక యవ్వనస్తుడిని నేను పిలుస్తూ, నేను ఆ రోజంతా గూడా అతనికి సువార్తను ప్రకటిస్తూ వచ్చాను. కానీ ఆ రోజున ఆ సహోదరుడు రక్షణ పొందుకోకుండా ఇంటికెళ్ళడం జరిగింది. కానీ మరుసటి రోజున అతను ఎప్పుడైతే సాక్ష్యం చెప్పడానికొచ్చాడో, నాకు కళ్ళు చాలా పెద్దగా నేను తెరిచాను. బహుశా ఆయన సువార్తని తెలుసుకున్నాడేమో ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాను. గ్రహించాడేమో అనుకున్నాను. కానీ ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఏమన్నాడంటే, బ్రదర్ ఓక్సో పార్క్ ఎప్పుడైతే చెప్పాడో సువార్త, నాకేది గూడా అర్థం కాలేదు. నాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది. కానీ నేను వేరే బ్రదర్ దగ్గరికెళ్ళాను. ఆ బ్రదర్ 10 నిమిషాలు నాతో మాట్లాడడంతో నేను రక్షణ పొందుకోగలిగాను. నాకు వాక్యం చాలా గొప్పగా అర్థమైంది. అన్నప్పుడు నా హృదయంలో నాకు ఎంతో బాధగా అనిపించింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎవరు నా ద్వారా రక్షణ పొందుకోరేమో అనుకున్నాను. కానీ చివరిగా ఎవరైతే నా ద్వారా రక్షణ పొందుకున్నారో నేను వాళ్ళని చూసినప్పుడు నాకు హృదయంలో ఎంతో ఆనందం నింపబడింది. ఇప్పుడు నేను చూసినప్పుడు చాలా మంది రక్షణ పొందుకున్న వారు నా ద్వారా ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళందరిని నేను గుర్తించుకోలేకపోతున్నాను. దేవుడు నా ద్వారా పనిచేయడం అనేది నేను చూడగలిగాను. బైబుల్ అనేది నిజంగా ఎంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాము. దేవుడు అటువంటి గొప్ప మహిమను మనకిచ్చాడు. మనం స్వార్థను ప్రకటించినప్పుడు ప్రజలు రక్షణ పొందుకునేందుకు. కాబట్టి అది ఎవరైనప్పటికీ కూడా అది యేసు యొక్క రక్తము ఏదైతే శిలువలో కార్చబడిందో, ఆ రక్తాన్ని బట్టి ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన మనకి బదులుగా మన పాపానికి బదులుగా ఆయన మరణించాడు. కాబట్టి యేసయ్య మరణించి మన పాపాలు క్షమించేసినప్పుడు, మన పాపాలు క్షమించబడ్డాయి. మీరు దీన్ని అంగీకరించి మీరు నమ్మాలి అంతే. మీరు నేనింకా పాపిగా ఉన్నానని చెప్పకూడదు. మీ యొక్క హృదయంలో మీరు నమ్మి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇకను పాపిగా లేను. యేసయ్యకు బట్టి నాకు రక్తం అనేది కూడా నా పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఆయన యొక్క రక్తం చేతని మీరు నమ్మి ఉండాలి.
సమయం గడిచిపోతూనే ఉంది. నా యవ్వనంలో నేను రక్షణ పొందుకున్నాను. కానీ ఇప్పుడు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికి 60 సంవత్సరాలు గడిచిపోయాయి రక్షణ పొందుకొని. దేవుడి ముందు నేను ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా ద్వారా రక్షణ పొందుకునేవారు ఉన్నారు కాబట్టి, ఎవరైతే ప్రజలు రక్షణ పొందుకొని ఉన్నారో, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సంఖ్య పెరుగుతూ వచ్చింది రక్షణ పొందుకున్న వారిది. కొంతమందున్నారు ఎవరైతే సంఘాన్ని ప్రేమించారో వాళ్ళు, కొంతమందున్నారు ఎవరైతే సంఘాన్ని ద్వేషించిన వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు. కొంతమంది సంఘానికి వచ్చేవారు, సంఘానికి వస్తూ రక్షణ పొందుకొని జీవించే వారికి జీవితం అనేది చాలా వేరుగా ఉండేది, భిన్నంగా ఉండేది. వారు అన్ని విషయాల్లో మంచి చేయకపోయిన వాళ్ళకి ఉన్నప్పటికి కూడా, వాళ్ళ కానుకలు పెద్దగా ఇవ్వకపోయినప్పుడు కూడా, దేవుడి ముందు యేసయ్య నా కోసం మరణించాడు. యేసయ్య సిలువలో మరణించింది నా కొరకు. మనమందరం కూడా విమోచించబడింది బంగారము, వెండిని బట్టి కాదండి. పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య అను ఒక గొర్రెపిల్లను బట్టి, ఇవాళ మనము ఆ ఒక వ్యక్తి యొక్క గొర్రెపిల్ల రక్తం బట్టి మనము విమోచించబడి ఉన్నాము. నేను విమోచించబడి ఉన్నాను. యేసయ్య ఆయన నన్ను కాపాడుతూ నన్ను పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా! నేను గొర్రెపిల్లకు రక్తం బట్టి నేను విమోచన పొందుకుని ఉన్నవాడిగా ఉన్నాను. అది నా హృదయానికి ఎంత తాకింది. ఎవరైతే సిస్టర్ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారో, తను 2 నెలల్లో తను రక్షణ పొందుకోవడం జరిగింది. అలా ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొందుకోవడం జరిగింది. ఇద్దరు, ముగ్గురు, 10 మంది ఇప్పుడు ఎందరో రక్షణ పొందుకొనున్నారు. నేనెప్పుడైతే కేవలం దీని గురించి ఆలోచిస్తున్నానో, నాలాంటి వ్యక్తి ఈ సువార్త వినేందుకు దేవుడు అవకాశమిచ్చాడు. దేవుడు నా ద్వారా ఈ సువార్త కార్యాలు జరిగేందుకు దేవుడు నన్ను ఎంచుకొనున్నాడు. పాపక్షమాపణ పొందుకున్న వ్యక్తిగా ఎప్పుడైతే నేను ఆలోచిస్తున్నానో, అది ఎంత సంతోషకరమైంది, ఎంత మహిమకరమైంది. నా హృదయాన్ని నేను ఎంతో సంతోషం భావిస్తున్నాను. వాస్తవానికి నాలాంటి వ్యక్తి, నాలాంటి పాపి, పాపాలన్నీ కూడా కడిగివేయబడుతూ యేసయ్య ముందు నీతిమంతుడిగా నిల్చోవడం జరిగింది. యేసయ్య యొక్క రక్తాన్ని బట్టి ఇవాళ నేను విమోచించబడి ఉన్నాను. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి ఇది జరిగింది. ఇదొక కలలానే ఉంది. ప్రజలు చాలా మంది కలిసినప్పుడు వాళ్ళు మనకి కల్ట్ అంటూ చెప్తూ ఉంటారు. మీరసలు ఎలా చెప్తారో నీతిమంతులని, అసలు మీరు పాపమే చేయరా అని. మనము తక్కువ మంది ఉన్నప్పుడు ప్రజలు ఆ విధంగా పిల్లలు లేరు కానీ మనం ఎంతో మంది రక్షించబడుతున్నప్పుడు ప్రజలు మనల్ని తప్పుపట్టే వాళ్ళు కూడా ఉంటుంటారు. కానీ మనం అవన్నిటికన్నా ఎక్కువగా మనం పొందుకున్న రక్షణ విషయాన్ని బట్టి దేవుడి కింద కృతజ్ఞతలు చెల్లించాలి. నా పాపాలన్నీ కూడా మంచు వలె తెల్లగా కడిగివేయబడి ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు మన పాపాలన్నీ కూడా కడిగివేయబడి ఉన్నాయి. ఆ విషయం బట్టి నేను ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక్కడ అపోస్తుల కాలం 4 అధ్యాయం 32 వచనం కనుక చూసినట్లయితే, విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకత్వ ఏక ఏకాత్మయు గలవారై ఉండిరి. 33వ వచనం కూడా చూద్దామండి.
34వ వచనము. ప్రజలు వాళ్ళ ఒక సొంత స్థానం ప్రకారం వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఇలా ఉన్నట్లయితే ఎవరు కూడా వాళ్ళ యేసుని నమ్మలేరు. వాళ్ళ స్థాయిలన్నీ కూడా తొలగించబడాలి. మీ హృదయంలో మీరెప్పుడైతే సిలువను చూస్తారో, సిలువను చూసిన ప్రతిసారి, యేసయ్య గురించి ఆలోచించిన ప్రతిసారి, ఎవరైతే నా కోసం రక్తం కార్చి మరణించిన వాడు, ఆయన విషయాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ, ఎంతో మనము ఆయన్ని స్తుతించాలి. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా వీరి సువార్తను ప్రకటించే వారిగా ఉండగలుగుతారు. ఎలానే నేను ఈ మహిమను పొందుకోగలుగుతాను, నేను కృపను పొందుకోగలుగుతానంటే కేవలం యేసయ్యని బట్టి. యేసయ్య ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి ఇవాళ నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను, పరిశుద్ధపరచబడి ఉన్నాను. ఆయనకు రక్తం చిందించడం బట్టి నేను అర్హుడిని కలిగి ఉన్నాను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఇప్పుడు మనం మళ్ళీ ఆ విషయాలు బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాము. నాకనిపిస్తుంది ఏంటంటే నేను నిన్ననే రక్షణ పొందుకున్నట్టుగా, కాకపోతే ఎంతో సమయం గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. నేనెంత దుష్టుని, నా కోసం నేను ఆలోచించే వ్యక్తిని. కానీ దేవుడు నన్ను మార్చివేశాడు. సువార్తను ప్రచురించేవాడిగా మార్చాడు. చాలా మంది ప్రజలు కూడా నా ద్వారా రక్షణ పొందుకోవడం చూడగలుగుతున్నాను. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధించేటప్పుడు చాలా మంది రక్షణ పొందుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి అతను ఆహ్, ప్ర ప్రైమ్ మినిస్టర్ అతను హిందూ. ఆయన భారతదేశాన్ని అంతా కూడా హిందూగా మార్చేయాలనుకుంటున్నాడు. భారతదేశంలో క్రైస్తత్వం అంటూ లేకుండా చేయాలనుకుంటున్నాడు. నేను ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు ప్రజలతో నేను పంచుకుంటూ వచ్చాను. ఈ సువార్తను వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాను. అక్కడున్న వారందరూ కూడా ఎంతో నిజాయితీగా వాళ్ళ యొక్క హృదయంలో వాక్యం పొందుకోవడం జరుగుతుంది. ఊర్లలో వాక్యం ప్రకటించేప్పటికి, రోడ్ల మీద కూడా వాక్యం ప్రకటించినప్పటికి ఆ మార్గం తెరవబడుతుంది అనేకులు రక్షణ పొందుకోవడానికి. మన కిమ్చాన్ యూనివర్సిటీ కూడా పొందుకోవడానికి ఉద్దేశ్యం ఏంటంటే అవును. వేరే వేరే ఉద్దేశాలున్నప్పుడు కూడా మొదటి ఉద్దేశ్యం ఏంటంటే మనం అక్కడ సువార్థికులను ఎదిగించేందుకు, సువార్త ప్రకటించేందుకు. యవనస్తులందరినీ కూడా మనం ఎప్పుడైతే ఎదిగిస్తున్నామో, వారిని సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప సువార్త ప్రచురించే వారిగా అవ్వగలుగుతారు. అక్కడ అన్ని కూడా సిద్ధపరుస్తున్నారు ప్రస్తుతం కిమ్చన్ యూనివర్సిటీలో. నేను చెప్పాను ఏంటంటే ఒక చిన్న రూమ్ నాకోసం ఇవ్వండి. నేను అక్కడికొచ్చిన ప్రతిసారి కూడా ఒకవేళ నేను అక్కడ ఆగాల్సొచ్చినట్లయితే అక్కడే పడుకుంటానని అన్ని సిద్ధపరచమన్నాను. కిమ్చన్ యూనివర్సిటీ అటు చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళని ఇష్టపడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు అక్కడ ఆ కాలేజ్ యూనివర్సిటీని మూసేయాలనుకున్నారు. ఎందుకంటే ఎవరు పిల్లలు లేకపోవడంతో. నేను చాలా సంవత్సరాల క్రితము కిమ్చన్‌లో నేను జీవిస్తూ వచ్చాను. నేనొక పాస్టర్‌తో స్నేహాన్ని కలిగి ఉండేవాడిని అక్కడ. ఒక పాస్టర్ వచ్చారు. ఆ పాస్టర్ వచ్చాడు మ్యూజిక్ కాన్సర్ట్‌కి. కిమ్చన్ ఆర్ఫనేజ్ గురించి నాకు తెలుసంటూ చెప్తూ వచ్చాడు. కిమ్సన్ యూనివర్సిటీ చైర్మన్ బట్టి మనం కలుసుకోవడం బట్టి ఎందుకు కృతజ్ఞతలు. ఎంత గొప్పగా సువార్త మార్గాలన్నీ తెరవబడుతున్నాయి.
కాబట్టి నేనక్కడ ఆఫీస్‌ని నా కోసం కట్టమన్నాను. అక్కడ నేను పడుకొని అక్కడున్న వారికందరికి కూడా స్వార్థ ప్రకటించడానికి, టీచర్‌లకి, అక్కడున్న విద్యార్థులకి స్వార్థ విషయాలు తెలియజేయడానికి, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సువార్తను పొందుకున్నట్లయితే, ఆ యూనివర్సిటీ సువార్త నింపబడుతుంది. కింగ్‌స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళెంతో ఇష్టపడుతున్న మనం చేసిన పనిని మనం కింగ్‌స్టన్ యూనివర్సిటీ కొన్న విషయాన్ని బట్టి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య నా కొరకు రక్తాన్ని కార్చాడు. యేసయ్య నా కోసం మరణించాడు. యేసయ్య నా కోసం మాత్రం మరణించాడు. ఆ ప్రేమ గురించి మనం ఆలోచించినప్పుడు, నేను కూడా యేసయ్య కోసం పని చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ సువార్త మనం పొందుకున్న తర్వాత, ఈ సువార్తలో మన రక్తం కడిగి వేయబడిన తర్వాత, మనం పరిశుద్ధంగా పరిపూర్ణంగా మారిన తర్వాత, మనం ఈ సువార్తని అనేకులని ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది రక్షణ పొందుకోవడం జరుగుతుంది. నేనెప్పుడైతే రక్షణ పొందుకున్న తర్వాత మొదటిగా నేను కలిసిన వ్యక్తి ఎవరంటే ఒక ఆవిడ. తను ఎలాంటి జీవితాన్ని జీవించేది అంటే తన పాపంలో ఎంత మునిగిపోయి ప్రతిరోజు కూడా తను దగ్గరున్న ఆకులు అవన్నీ కూడా తను రోజు చేసుకుంటూ సిగరెట్ కాల్చేది. నేను చెప్పే సిగరెట్ కాల్చడం మీ ఆరోగ్యానికి మంచిది కాదండి అని. నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని. ఆ సిస్టర్ ఇంట్లో తను ఇంకొక రూమ్‌లో ఉండేది. తను ప్రతిరోజు కూడా తన ఒక స్నేహితులను పిలుస్తూ తను కూర్చొని మాట్లాడడం నేను విన్నాను. ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. "మీ ఇంట్లో ఎవరో యవనస్తులు ఉన్నారనుకుంటాను." ఎవరో పక్కన వాళ్ళు తనని అడగడంతో తను చెప్పిందేంటంటే, "అవును. అతను పాస్టరు. అతను సువార్తను ప్రకటిస్తూ అక్కడిక్కడ తిరుగుతున్నాడు." "ఆ! అవునా? ఆయన అలా సువార్త ప్రకటిస్తున్నాడా?" అప్పుడు నాకు అర్థమైందేంటంటే, తను సంఘానికి వెళ్ళే వ్యక్తిగా ఉందని. అందుకే నా గురించి అలా మాట్లాడుతుందని. నేను తనని అడిగాను, "మీరు దేవుడిని నమ్ముకున్నవారా?" అంటే, "అవును. కానీ నేను చెప్పుకోలేను నేను దేవుడిని నమ్ముకున్నాను. ఎందుకంటే నాకు సిగ్గుకరంగా ఉంది. నేను చేసిన పనులన్ని బట్టి నేను సిగరెట్ కాలుస్తుంటే నేనెలా చెప్పగలుగుతా నేను దేవుడికి సంబంధించిన వ్యక్తినని" అని చెప్తూ వచ్చింది. కానీ తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత తన ద్వారా ఎందరో రక్షణ పొందుకోవడం జరిగింది. తను బైబిల్ స్టడీ చేస్తూ, సువార్తను ప్రకటిస్తూ, తన పనులలో గూడా తను సువార్తను ప్రకటిస్తూ తను జీవిస్తూ ఉండేది. రీసెంట్‌గా తను మరణించడం కూడా జరిగింది. నిజంగా తను ఈ సువార్త వినిన తర్వాత ఎంతో కృతజ్ఞతలు చెల్లించగలిగింది. అప్పట్లో తను ప్రతిరోజు గూడా వచ్చేది వాక్యం వినడానికి. ఆ సిస్టర్ ద్వారా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అనేకులు వాళ్ళ రక్షణ పొందుకోవడం జరిగింది. నేను దీన్ని మర్చిపోలేను. తర్వాత ఒకరోజు ఆ సిస్టర్‌కు భర్త అతను రావడం జరిగింది ఇంటికి. ఆయన అడిగాడు, "నువ్వు మినిస్టర్‌వా" అని. నేను మినిస్టర్ అని చెప్పాను. నా భార్య వ్యాపారం ఇక్కడ ఇవన్నీ అమ్ముకోవడానికి బయటికెళ్ళింది. పిల్లలున్నారు నాతో పాటు. మరుసటి రోజు ఆ సహోదరుడు, "పాస్టర్ మీరు ఇక్కడే ఉన్నారా?" అని అడిగాడు.
అవునని చెప్తూ నేను ఆ సందర్భం దొరికినప్పుడు నేను అక్కడ వాళ్ళ దగ్గరికెళ్తూ వాక్యం బోధించడం జరిగింది. ఆ మాటలలో అతను రక్షణ పొందుకోవడం జరిగింది. ఆ రక్షణ పొందుకున్న తర్వాత తను ఎంతో కృతజ్ఞతలు చెల్లించాడు. ఒకరోజు నేను అతని దేవుడికి రమ్మన్నాను అక్కడ సాక్ష్యం పంచుకోవడానికి. అతను రక్షణ సాక్ష్యం పంచుకున్నందుకు నేను పిలిచినప్పుడు అతనొచ్చి సాక్ష్యం పంచుకున్నప్పుడు నిజంగా నేను చూడగలిగాను. నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. ఎలా నిజంగా ఆయన రక్షణ పొందుకోవడం జరిగిందో, ఆ సిస్టర్ రక్షణ పొందుకోవడం జరిగిందో. సువార్తలో ఎవరైతే నా ద్వారా దేవుడితో కనెక్ట్ అయ్యారో వాళ్ళ బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా చేత రక్షణ పొందుకున్న వారిని నేను మర్చిపోలేకపోతున్నాను. నా జీవితం మొత్తం నేను వాళ్ళని గుర్తుంచుకుంటాను. సువార్తను బట్టి ఏదైతే యేసు మన కోసం చేసాడో వాటిని మనం మర్చిపోలేము. ఈ సువార్తను ఒకసారి, 2 సార్లు ప్రకటిస్తున్నప్పుడు మీరెలా రక్షణ పొందుకున్నారనే విషయాన్ని చెప్పుకుంటూ మీరు స్వార్థ ప్రకటించడం ప్రారంభించొచ్చు. నేను సంఘానికెళ్ళేవాడిని, నేను పాప క్షమాపణ అడిగేవాడిని. కానీ నేను బైబిల్‌లో చూసినప్పుడు నా పాపాలు కడిగివేయబడడం నేను చూడగలిగాను. నా పాపాలన్నీ కూడా కడిగివేయబడడం అనేది నిజము అని ఈ విధంగా మీరు నమ్మితే సరిపోద్దని చెప్తే చాలు. చాలా మంది ప్రజలు కూడా వాళ్ళెప్పుడైతే ఆ రోజులలో వాళ్ళు సువార్తను పొందుకొనున్నారో, ఆ సువార్త కోసం వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఎలా వాళ్ళు సువార్తను పొందుకోవడం జరిగిందో, ఎలా అక్కడ ప్రస్తుతం వాళ్ళు కానుకలనిస్తున్నారో, నేను అవన్నీ కూడా వింటున్నప్పుడు, వాళ్ళు ఆ కానుకలిస్తున్నారనే విషయంలో అర్థమైందేంటంటే, పరిశుద్ధాత్మ అనేది వాళ్ళ జీవితాన్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వాళ్ళకు హృదయాలను నడిపిస్తుంది. వారికి పాత జీవితం, గత జీవితానికి వాళ్ళు తిరిగిన వారిగా కాదు కానీ, ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త నూతన జీవితాన్ని వాళ్ళు ముందుకు నడిపించబడడం జరుగుతుంది. దేవుడు మనకు హృదయంలో పనిచేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎంతో అద్భుతంగా మన జీవితంలో పనిచేయాలనుకుంటున్నాడు. అవన్నీ కూడా నేను మాటలలో మీకు వివరించలేను. కేవలం యేసు యొక్క రక్తాన్ని బట్టి మనమందరం కూడా మన పాప క్షమాపణ పొందుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఎలా సువార్త ప్రకటించబడింది. దేవుడు యొక్క కృప అనేది ఎంత గొప్పగా వాళ్ళ మీదకి రావడం జరిగిందో. అపోస్తులందరూ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ అది సువార్తని అనేకులకి ప్రకటిస్తూ వచ్చారు. ఇవన్నీ నాకు నేనుగా చేయలేనండి ఇలాంటి పనులు. కాకపోతే యేసే నా కోసము మరణించాడు కాబట్టి నేను పాపిగా ఉండేదాన్ని. కానీ పాపిగా ఉండేవాడిని. కానీ నేనెప్పుడైతే రక్షణ పొందుకున్నానో, నేను గ్రహించానేంటంటే తరువాత, నేను గ్రహించినప్పుడు నేను వాస్తవానికి నేనెంతో పాపం చేస్తున్నామని ఎంతో అబద్ధం చెప్పేవాడిని. కానీ దేవుడు వాటన్నిటిని గూడా కడిగి వేసేసాడు. చాలా మంది ప్రజలు కూడా మీలో కూడా అటువంటి సువార్తను చూడగలుగుతారు. ఒక్క వ్యక్తి మీ ద్వారా రక్షణ పొందుకోవడం జరిగినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా మీరెంతో మీ యొక్క హృదయంలో కదిలించబడతారు. ప్రజలు నా ద్వారా కూడా రక్షణ పొందుకోగలుగుతున్నారా? నాలాంటి వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు కూడా ప్రజలు రక్షణ పొందుకోవడం జరుగుతుంది. ఇలా మీరు సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళు గ్రహిస్తారు. ఓహ్! ఇదే నిజమైందంటూ. మనం వాక్యం బోధించిన వాళ్ళు రక్షణ పొందుకున్నప్పుడు ఆహ్, వాక్యం ప్రకటించేటప్పుడు మన స్నేహితులు రక్షణ పొందుకోవచ్చు. మన బంధువులు రక్షణ పొందుకోవచ్చు.
ఎప్పుడైతే మనం అందరం కూడా ఏక ఆత్మగా, ఏక హృదయంగా మనం మారినప్పుడు, ఇప్పుడులో మీకు మీరుగా ఈ సువార్తను ప్రకటించట్లయితే ప్రజలెవరు వచ్చి వాళ్ళు ఈ సువార్తని నమ్మేవారు లేరండి. ఎప్పుడైతే ఈ సువార్త ఒక హృదయంలోకి ప్రవేశిస్తూ అది పనిచేయడం జరుగుతుందో, పరిశుద్ధత్వం మనలో పనిచేస్తుందని, యేసయ్య మన ద్వారా రక్షణని నెరవేర్చాలనుకుంటున్నాడు. అద్భుతమైంది ఏంటంటే, నేను 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి గారు కూడా మరణించాడు. కానీ ఎప్పుడైతే ఆయన మరణించే రోజున నేను సువార్తను ప్రకటించినప్పుడు, ఆ రోజున మా మా అంకుల్ అతను జపాన్‌కెళ్ళాల్సొచ్చింది. మా పెద్దన్నయ్య అతనితో పాటు కొన్ని రోజులు పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. కొన్ని రోజులు నన్ను చూసుకోమన్నారు. నాకొక కలగా అనిపిచ్చింది. ఒకరోజు నేను నా రూమ్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు చెప్తూ వచ్చారేంటంటే, ఉన్సుక్ నాన్నగారని పిలిచేవాడు. ఎందుకంటే నా ఒక అమ్మాయి పేరు ఉన్సుకు. తన పేరుతో పిలిచేవాడు. నేను మా నాన్నగారిని ఆ రోజు కలిసినప్పుడు మా నాన్నగారు నాతో మాట్లాడుతూ అతను రక్తం వాంతి చేశాడు. అతను ఎప్పుడైతే రక్తాన్ని వాంతి చేశాడో, అది చూసి నా భార్య కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఏడుస్తుంది. నేను కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మా నాన్నగారిని అడిగాను, "ఏంటి నాన్నగారు బానే ఉన్నారా?" అన్నప్పుడు నేను బానే ఉన్నానని చెప్పాడు. మా నాన్నగారికి నేను వాక్యాన్ని బోధించటం జరిగింది. మా నాన్నగారు చివరి సమయంలో కూడా అతని స్నేహితుని గుర్తెచ్చుకుంటూ, ఆ స్నేహితుడిని పిలవమని అడుగుతూ వచ్చాడు. ఆ రోజు నేను ఇంకా ఇప్పుడు కూడా మర్చిపోలేను. కానీ ఆ రోజులలో మా నాన్నగారు అటువంటి పరిస్థితులు ఉండడం బట్టి అతను సువార్తను వినేందుకు ముందుకు రావటం జరిగింది. మా నాన్నకి ఎప్పుడైతే నేను సువార్తను ప్రకటించానో, ఆ సువార్తను అతను విన్నాన తర్వాత అతని హృదయంలో ఎంతో మనశ్శాంతిని కలిగి ఉండగలిగాడు. ఆ రోజు అతను అంబులెన్స్‌లో అతను అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇంటికి నా హృదయంలో ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పాడు. అతను మనం కలిసి దేవుని ఆరాధిద్దాము, మనం పాట పాడదాము అంటూ ఎంతో సంతోషంగా దేవుణ్ణి మనం స్తుతిద్దామంటూ మనకు చెప్తూ వచ్చాడు. నేను మా నాన్న గురించి ఆలోచిస్తూ, మా నాన్న గురించి ప్రార్థించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు కొంతమంది 5గురు స్నేహితుల్ని అతను పిలవటం జరిగింది. నేను ఆ రోజు ఇంటికెళ్ళినప్పుడు ఆయన చెప్పాడేంటంటే, అతని స్నేహితుల ముందు ఒక్సు ద్వారా నేను ఈ సువార్తను పొందుకోగలిగాను. మీరేదైతే ఒక్సు నాన్నగారు పొందుకున్న వాక్యం ఉందో, ఆ వాక్యాన్ని మీరు కూడా పొందుకోండి. ఇప్పటి వరకు అన్నీ కూడా చాలా వేరుగా ఉండేది. నేను నేను నీకన్నా ముందుగా నేను పరలోక రాజ్యానికి వెళ్తే మీకోసం చోటు వెతుకుతాను. తర్వాత కొన్ని రోజులకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. నేను దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెల్లించానో. నేను ఎంత మా నాన్నకి సువార్త ప్రకటించడానికెళ్ళానో, నేను అంతగా ఆయన సువార్తను పొందుకోలేకపోయాడు మొదట్లో. మా అన్నయ్య కూడా జపాన్‌కి వెళ్ళడం జరిగింది. మా అన్నయ్య చావు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎంతో అతను బాధపడుతూ ఏడుస్తున్నారు మా నాన్నగారు లేరని. ఆ రోజుల్లో ఎవరు నా కుటుంబ సభ్యులు రక్షణ పొందుకునేవారు లేరు. కానీ ఈ రోజు చూసినప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవడం జరిగింది.
నా పెద్దయ్యని కూడా మరణించారో ఇప్పుడు ఇది చూసినట్లయితే ఏవైతే నా జీవితంలో జరిగిన విషయాలు బట్టి నేను ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవుడు మనం రక్షించిన విధానం బట్టి ఎంతో కృతజ్ఞతలు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన నోరు తెరిచి సువార్తను ప్రకటించడం అంతే. దేవుడు అద్భుతమైన కృపని మన మీద కుమ్మరించాడు. దాన్ని అక్కడే ఆపకండండి. ఈ సువార్త పనిని ముందుకు తీసుకెళ్ళండి. వెంటనే జరగకపోవచ్చు. ఒకసారి, రెండోసారి, మూడోసారి ప్రయత్నించండి. దేవుడు మీకు వివేకాన్ని ఇస్తాడు. మీరందరూ కూడా ఎంత గొప్పగా సువార్త ప్రచురించే వారిగా అవుతారు. నాలాగా ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మిగతా వాళ్ళు మిగిలిపోయి ఉన్నారో రక్షణ పొందుకోకుండా, అలానే మీ ఉద్యోగం చేసే దాంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ రక్షణ పొందుకోలేదో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకునేందుకు దేవుడు నడిపిస్తాడు. నా కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. వారు రక్షణ పొందుకున్న దాని తర్వాత మరణించారు. కేవలం మా అమ్మగారు మాత్రమే రక్షణ పొందుకోలేదు. కానీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రక్షణ పొందుకోవడం జరిగింది. మా అక్క వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవడం జరిగింది. నేనెంత కృతజ్ఞతలు చెల్లించగలిగాను. మీ కుటుంబ సభ్యుల దగ్గరికి పాస్టర్‌ని, సోదరులని మీరు ఆహ్వానించండి. వాళ్ళొచ్చి సువార్తను ప్రకటించేందుకు. దేవుడు తప్పకుండా పనిచేస్తాడు. మీ అందరికి ఎంతో కృతజ్ఞతలండి. ఇక్కడితో మనం ముగించుకుందాము.